ఎంత పెద్ద బాణపొట్టైనా సరే కరగవలసిందే. ఈ చిట్కా ట్రై చేసిన తర్వాత అవునండి నిజమే చెప్తున్నాను, పొట్ట విపరీతంగా కరిగి సన్నగా అయిపోతారు. మిమ్మల్ని చూసిన వారందరూ కూడా షాక్ అయిపోతారండి, అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ రోజు మన వీడియోలో ఒక మంచి ఎఫెక్టివ్ వెయిట్ లాస్ రెమెడీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది వెయిట్ లాస్ రెమెడీస్ లో ది బెస్ట్ రెమెడీ అనే చెప్పాలి. ఇది నేను వాడానండి. నేనైతే 90 కేజీలు బరువు ఉండేదాన్ని. ఇది వాడిన తర్వాత 50 కేజీల వరకు బరువు అనేది తగ్గానండి. ఇది చాలా మంచి సూపర్ ఫాస్ట్ రిజల్ట్ ఇచ్చే డ్రింక్ అండి. చాలా ఈజీగా మన శరీరంలో ఉండే కొవ్వునైతే మంచులా కరిగిచ్చేస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో నా ఫొటోస్ అయితే చూపిస్తున్నానండి, ముందు తర్వాత. ఎలాంటి ఎక్సర్సైజులు చేయకుండా, ఎలాంటి డైట్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో బరువు అనేది తగ్గొచ్చండి. కొంతమందికి అయితే పొట్ట చుట్టూ కూడా ఉబ్బినట్టుగా పొట్ట భాగం ముందు కనబడుతూ ఉంటుందండి. మరి ఆడవాళ్ళు అయితే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా, ఎలాంటి శారీ కట్టుకున్నా గానీ చూడడానికి అంత అందంగా కనబడదు. ఇది వాడిన తర్వాత మీ పొట్ట భాగం అంతా కూడా లోపల కంట వెళ్ళి చాలా సన్నగా, స్లిమ్ గా, అందంగా కనబడతారు. ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ కట్టుకున్నా గానీ సూపర్ గా కనబడతారండి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్ తాగండి, చాలు విపరీతంగా తగ్గిపోతారు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎఫెక్టివ్ వెయిట్ లాస్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి మెంతులు తీసుకుందామండి. మెంతులు మన ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తాయండి. మన శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. శరీరంలోని కొవ్వును పెరిగిపోకుండా అడ్డుకోవడంలో చాలా బాగా సహాయపడతాయి. మధుమేహం ఉన్న వారికి మెంతులు చాలా మంచివండి. మన శరీరంలో గ్యాస్, ఎస్టిడి, కడుపుబ్బరం లాంటి సమస్యలను కూడా తగ్గించడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయండి. మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకుందామండి, జీలకర్ర అండి. జీలకర్రని మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. వంటలతో పాటు ఇలా బరువు తగ్గడానికి ఉపయోగించినట్టయితే చాలా ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు. అలాగే మన శరీరంలో ఏ భాగంలో ఉండే కొవ్వునైనా గానీ కరిగించడానికి జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం బరువు తగ్గాలంటే ఏవేవో మెడిసిన్స్ వాడవలసిన పని లేదండి. కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది, జీవక్రియను పెంచుతుందండి, జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో పెరిగిపోతున్న కొవ్వును వేగంగా కరిగిస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్రతో పాటు సోంపు కూడా తీసుకుందాం. సోంపు అనేది మనం ఎక్కువగా భోజనం చేసిన తర్వాత తినే ఆహారం జీర్ణం అవ్వడానికి తింటూ ఉంటామండి. ఇలా వాడుతుంటే మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది, అలాగే బరువు అనేది కూడా తగ్గవచ్చండి. సోంపు వాడడం వల్ల ఉబ్బరం తగ్గిస్తుంది, ఆకలి నియంత్రణలో ఉంచుతుంది, జీవక్రియను వేగవంతం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనం పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వును కరిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకుందామండి, అదేనండి దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని కూడా మనం ఎక్కువగా మసాలా దినుసుల్లోనే వాడతామండి. దాల్చిన చెక్కను కూడా వాడితే గనక చాలా వేగంగా బరువు అనేది తగ్గొచ్చు, కొవ్వును కరిగించవచ్చు. దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు శరీరంలోని వేడిని ఉత్పత్తి చేసి కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే కొవ్వు పెరిగిపోకుండా అడ్డుకుంటుంది, తినే ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందండి. తొందరగా మనకి కడుపు నిండిన భావన కలిగించడానికి దాల్చిన చెక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం కంటే ఆయుర్వేదం చెప్పినట్టుగా మనం ఫాలో అయితే గనక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, అలాగే ఆరోగ్యంగానే బరువు తగ్గొచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకుందామండి. మనకి ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. బరువు తగ్గడానికి ధనియాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి, వ్యర్థ పదార్థాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి, క్యాలరీలను నియంత్రణలో ఉంచుతుందండి. ఇది శరీరంలోని క్యాలరీలు తీసుకోవడం తగ్గించడంలో సహాయపడతాయి, అధిక బరువును కంట్రోల్లో కూడా ఉంచుతుందండి. ఈ వెయిట్ లాస్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు సోంపు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్కను వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. ఆ సన్నని మంట పైన కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి.
ప్రతిరోజు కూడా ఉదయాన్నే కనీసం 20 నిమిషాలన్నా గానీ నడవాలండి. 20 నిమిషాలు నడవడం వల్ల మన బాడీలో ఉండే కండరాలన్నీ కూడా చాలా హెల్తీగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్ని కూడా తగ్గుతాయండి. మనం ఉదయాన్నే లేవగానే ఎక్కువగా వాటర్ తీసుకోవడం కూడా చాలా మంచిదండి. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలను అన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంది. మన శరీరం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మరి బరువు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మనకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మన ఇంట్లో ఉండే పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మనమైతే ఒకరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే గనక మనకైతే చాలా మంచిదండి. ఇలా చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని వీలైనంత మెత్తని పొడిలాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక వారం రోజులు సరిపడినంత పొడిని అయితే తయారు చేసి పెడుతున్నానండి. ఒక్కసారి తయారు చేసుకుంటే గనక చక్కగా 1 టేబుల్ స్పూన్ చెప్పున వాడుకుంటే సరిపోతుందండి. అంత శ్రమ కూడా ఏమీ లేదు. మనం ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగితే సరిపోతుంది అనమాట. అంత ఈజీ ప్రాసెస్ అండి. టైం ఉందనుకుంటే గనక రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ చల్లని నీటిలో 1 టేబుల్ స్పూన్ ఈ పొడి వేసుకుని కలిపేసుకుని రాత్రి అంతా కూడా ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ స్ట్రైన్ చేసుకుని తాగితే చాలా మంచిదండి. నేనైతే అప్పటికప్పుడు ఈ డ్రింక్ అయితే తయారు చేస్తున్నానండి. కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళని అయితే తీసుకున్నాను. మరీ వేడిగా ఉండకూడదండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ హనీ వేసాను. అలాగే ఒక బద్ద నిమ్మరసాన్ని కూడా పిండానండి. నిమ్మరసం, హనీ ఈ రెండు కూడా మన శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా ఎనర్జీగా హుషారుగా ఉండేటట్టుగా చేయడంలో ఈ రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ రెండింటిని కూడా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఈ పొడి వేసేసుకుని ఈ వాటర్ లో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత డైరెక్ట్ గా తాగేయవచ్చు. అడుగు బాగాన కొంచెం పిప్పిలాగా అనిపిస్తుందండి. మీకు అలా కూడా అనిపించకూడదు అనుకుంటే వేరే గ్లాస్ లోకి స్ట్రైన్ చేసుకుని ప్లెయిన్ గా ఉండే వాటర్ ని కూడా తాగొచ్చండి. నేనైతే డైరెక్ట్ గా తాగేస్తున్నానండి. ఇది తాగిన 7 రోజుల్లోనే ఎంత పొట్టైనా గానీ కరగడానికి హెల్ప్ చేసిందండి. అంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి చాలా బాగా సహాయపడింది. ఈ విధంగా ట్రై చేస్తే గనక సింపుల్ ప్రాసెస్ లో మనం బరువు అనేది తగ్గొచ్చండి. నిజంగా చెప్తున్నాను, ఇది వాడిన తర్వాత బరువు తగ్గామని మీరే చెప్తారండి. అంత బాగా వర్క్ అవుతుంది. వీడియో లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.